15 రోజుల పాటు కొనసాగే సరస్వతి అంత్య పుష్కరాలు గురువారం నాడు తెలంగాణలోని కాళేశ్వరం పుష్కర ఘాట్లో వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి ఉదయం పవిత్ర ముహూర్తంలో తొలి స్నానం ఆచరించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవిందహరి తదితరులు పుష్కర ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పుణ్యస్నానం ఆచరించారు. భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర సత్యనారాయణరావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు కూడా పుష్కర స్నానం ఆచరించి వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించారు. పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, ప్రత్యేక అంబులెన్స్లు, రవాణా సదుపాయాల వంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పుణ్యకాలంలో భక్తులు సౌకర్యవంతంగా, సురక్షితంగా పుష్కర స్నానాలు నిర్వహించుకునేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. పలు ధార్మిక సంఘాలు ఉచిత అన్నప్రసాద వితరణ చేస్తున్నాయి. కాళేశ్వరంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి ఎండ తీవ్రత నుంచి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై యముడు, శివుడు కొలువై ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. ఇక్కడ కాళేశ్వరునికి పూజలు చేసిన తర్వాతే ముక్తేశ్వరునికి పూజలు చేయడం ఆనవాయితీ. ముక్తేశ్వర లింగం పైభాగంలో 2 చిన్న రంధ్రాలుంటాయి. ఎంత నీటితో అభిషేకం చేసినా ఆ నీరు అందులోనే ఇంకిపోవడం ఒక అద్భుతం. భక్తులు తమ పాపాలు తొలగిపోవడానికి, మృత్యుభయం తొలగిపోవడానికి ఆలయంలోని యమకోణం గుండా వెళ్లడం ఒక ముఖ్యమైన ఆచారం. పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం పగడ్బందీ చర్యలు చేపట్టిందని అధికారులు ప్రకటించారు. ధర్మానికి కంకణబద్ధులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్తదనం, నవతరానికి మార్గదర్శనం. ఆధునిక ఆలయాలు, అపురూప నిర్మాణాలు, నిత్య నూతనత్వం, అనంతమవుతున్న మన భక్తి మార్గం. సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు. ఆలయ పరిచయం మీ AB6 న్యూస్ లో